హలో ఆల్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగుంది. అదే కానిస్టేబుల్ కనకం. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వెళ్ళి అర్జెంట్ గా మీరు చూసేయండి. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ఈటీవీ విన్ లో. ఇక ప్లాట్ విషయానికి వస్తే శ్రీకాకుళం దగ్గరలో రేపల్లె అనే ఒక విలేజ్ లో వర్ష బొల్లమ్మ యాజ్ కనక మహాలక్ష్మి అలియాస్ కనకం తనకు కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. తనకి ఆ ఊర్లో ఎవరో తెలీదు. సో హెడ్ కానిస్టేబుల్ రాజీవ్ కనకల గారి ఇంట్లో ఉంటది. అదే స్టేషన్ లో పనిచేస్తున్న సీనియర్ కానిస్టేబుల్ సత్యబాబు తన బామ్మర్దికి ఆ పోస్ట్ ఇప్పిద్దామని అనుకుంటాడు. కానీ అంతలోనే కనకం రావడంతో తనపై కక్ష కూడా కడతాడు. రేపల్లిలో ఒక అడవి గుట్టుంటది. అటువైపు ఎవరు వెళ్ళొద్దని పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఊరికి మంచి జరగాలని ఆ ఊళ్ళో జాతర జరిపిస్తాడు అవసరాల శ్రీనివాస్. ఆయనే మన ప్రెసిడెంట్. జాతరలో కనకం బెస్ట్ ఫ్రెండ్ మేఘలేఖ యాజ్ చంద్రిక. తను ఒక రోజు బాబ్జీతో గొడవ పడుతుంది. అదే రోజు రాత్రి చంద్రిక కూడా కనబడకుండా పోతుంది. తెల్లారి బాబ్జీ చనిపోయి ఉంటాడు. దీంతో ఎస్ఐ అండ్ సత్యబాబు తనని వ్యతిరేకిస్తూ ఉంటారు. కనకం ఫ్రెండ్ ఎలా మిస్ అయింది, అసలు ఏం జరిగింది, మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు, వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలని ప్రయత్నం మొదలు పెడుతుంది కనకం. మరి కనకం తన ఫ్రెండ్ ని కనిపెట్టిందా, దానికోసం చేసిన ప్రయత్నాలు ఏంటి, ఈ గ్యాప్ లో కనకం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, సత్యబాబు అసలు ఏం చేశాడు, బాబ్జీ ఎలా చనిపోయాడు, అడవి గుట్టలోకి ఎందుకు వెళ్ళొద్దని అంటున్నారు, అడవి గుట్టలో అసలు ఏముంది, కనకంకు ఎవరు సపోర్ట్ చేశారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ చూడాలి. ఇక ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడినట్లయితే డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. ప్రతి ఎపిసోడ్ లో హైస్ ని ఇస్తూ ట్విస్టులను రివీల్ చేస్తూ వెళ్తారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. అంతే ఎస్పెషల్లీ ఆ క్వాలిటీ అండ్ కలర్ ప్యాలెట్ అండ్ డెఫినెట్ గా ఒక మంచి సిరీస్ చూస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వర్ష తన రోల్లో చాలా బాగా చేసింది. అసలు ఇట్లాంటి రోల్స్ కదరా మన యాక్టర్స్ చేయాల్సింది. ఇట్లాంటి స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్స్ అంటే వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా మారిపోయింది అని అర్థమవుతుంది. ఆల్సో మేఘలేఖ రోల్ కూడా చాలా బాగుంటది. ఇన్ఫాక్ట్ తనే ఈ కానిస్టేబుల్ కనకం 2 కి మెయిన్ లీడ్ అన్నమాట. అండ్ రాజీవ్ కనకాల గారు కూడా చాలా బాగా చేశారు. ఆల్సో అవసరాల శ్రీనివాస్ గారి రోల్ సూపర్ మ్యాన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ గా అందరూ వాళ్ళ రోల్స్ లో ఇరగదీశారనిపించింది. మెయిన్ ఈ సిరీస్ స్ట్రాంగ్ ఏంటంటే ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. అండ్ నేనైతే ఈ కానిస్టేబుల్ కనకం 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కానిస్టేబుల్ కనకం టెలివిజన్ సిరీస్ రివ్యూ అయితే ఖచ్చితంగా చూడండి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ స్టోరీ చాలా ఎంగేజింగ్ గా ఉంటది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.